మనసు నిండా పగే ఉంది. అది మారదు. మార్చాలని చేసే ప్రయత్నం కూడా దండగే. అలా అని వదిలేస్తే ప్రతీకారం అనే రోగం ఎలా కుదురుతుంది బామ్మ? మరేం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యాలి. గుర్రానికి కళ్ళెం కడితేనే కంట్రోల్ అవుతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య మొదటి రాత్రి జరిగితేనే ప్రేమ పుడుతుంది. అయితే జరిపించేద్దాం. ఎలా? ఎలా అంటే ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. పని చూసుకో. నువ్వు పాల గ్లాస్ ఇచ్చి పంపించినంత మాత్రాన వాళ్ళకి మొదటి రాత్రి ఎలా జరుగుతుంది? ఈ పాలల్లో మత్తు మందు కలిపితే తప్పకుండా జరుగుతుంది. మొత్తం అందా? అవును. ఈ మత్తు మందు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేస్తుంది. వద్దే, తప్పే. వాలిని ఓడించడానికి చెట్టు చాటు నుంచి దొంగ బాణం వేశాడు రాముడు. అది తప్ప అప్ప? అది లోక కళ్యాణం కోసమే. ఇది కళ్యాణమైనా కాపురం చేయడానికి, అలివేలు కోసం. ఇది తీసుకెళ్లి అలివేలికిచ్చి అలివేల్ని తాగమని చెప్పు. చెప్తే తాగుతుందంటావా? నేను చెప్పినట్టు చెప్తే తాగుతుంది. ఎలా చెప్పమంటావు? నువ్వు తాగకే, వెంకికివ్వు అని చెప్పు, తప్పకుండా తాగుతుంది. తాగమంటేనే తాగదు, తాగొద్దంటే ఎందుకు తాగుతుందే? కొన్ని బళ్ళు రివర్స్ గేర్ లోనే పనిచేస్తాయిలే. నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళు. సరే. తొందరగా వెళ్ళివ్వు. ఓసే అలివేలు, ఏంటి? ఒకసారి బయటికి రావే. ఎందుకు? అబ్బా రావే, చెప్తాను. బా ఇదొకతి. వరదలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోయాయి. ఇది మాత్రం సేఫ్ గా ఉండిపోయింది. వస్తున్నాను ముసలి. ఏంటి? పాలు. మళ్ళీ మొదటి రాత్రి ఏర్పాట్లా? అబ్బా పాపం వెంకి చాలా సేపటి నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు కదా, అందుకే ఈ పాలివ్వు. ఆయనేమి రాళ్లు కొట్టడం లేదులే. ఇవ్వవే. ఇదిగో నువ్వు తాగేగలవు. అబ్బాయి కోసం మాత్రమే తీసుకొచ్చాను, సరేనా? సర్లే. నువ్వు చాలా కష్టపడిపోతున్నావని నీకోసం పాలు పంపించారు. తీసుకో. ఆ పక్కన పెట్టు, తర్వాత తాగుతాను.
కుదరదు. నేనెక్కడ తాగేస్తానోనని నీకే ఇవ్వమని మరీ మరీ చెప్పింది మా ముసలి. తీసుకో. అది తాగుతుందనుకుంటే పెంకికిస్తుందేమిటే? అంటే మన ప్లాన్ అంతా వేస్టేనా? అబ్బా నువ్వు టెన్షన్ పడకే బాబు. తీసుకో. అయ్యో వద్దు బావా, తీసుకోవద్దు బావా. ఆగాగాగా. బీరు తాగాల్సిన వయసులో పాలు తాగడం ఏంటి బావా? నేను తాగేస్తానులే. ఈరోజు ముసల్ది పాలు అద్భుతంగా కలిపింది. చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా బావా? బ్యాడ్ నైట్ బావా. బ్యాడ్ నైట్ కాదే, గుడ్ నైట్. నువ్వు చెప్పినట్టే జరిగిందే పద్దు. అంత కరెక్ట్ గా ఎలా ఊహించావే? అది చిన్నప్పటి నుంచి అంతే కదా. మిగిలిన సినిమా ఆ మత్తు మంది చూసుకుంటుంది. పద. చేసిన పని చాలు, లైట్స్ ఆఫ్ చెయ్యి. నిద్రపోవాలి. నాకు కొంచెం వర్క్ ఉంది. పర్లేదు, తర్వాత చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, లైట్స్ ఆఫ్ చెయ్యి. హలో, ఎక్కడికి వస్తున్నావు? పైకి రావద్దు. నీ స్థానం ఎప్పుడు నేల మీదే, అర్థమైందా? ఎదుగో. ఏయ్ రా, కింద పడుకున్నావేంటి బావా? మంచం మీద పడుకోవాలి కదా. రా. ఏయ్ ఏంటి జోకా? జోక్ ఏంటి బావా? నువ్వు నా మొగుడివి, నువ్వు నా పక్కనే ఉండాలి. రా. ఏయ్ వేష లేకుండా నీ పాటికి నువ్వు పడుకో, వెళ్ళు.
రా బావా. అలివేలు ఎక్కడికి? ఏయ్ ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ అలివేలు రా బావా. ఏయ్ రా. ఏయ్ ఎక్కడికి? అలివేలు తప్పించుకుంటున్నావా? మా బెడ్ కాఫీ. వీడేంటి నా పక్కన ఉన్నాడు? ఏయ్, లెగ్గు. ఏయ్, ఏయ్, లెగ్గు. ఏయ్, లెగ్గు. ఏంటి అయ్యో. జుట్టు జుట్టు ఏంటి ఇలా ఉంది? అయ్యో, పొట్టు చెరిగింది. లిప్స్టిక్ చెదిరిపోయింది. అంటే రాత్రి ఆ! అయ్యో. ఏయ్, ఏయ్, లెగ్గు, 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 లెగ్గు. ఏంటి ఏయ్, నువ్వు నా బెడ్ మీద ఉన్నావేంటి? అబ్బా తెలియనట్టు భలే యాక్ట్ చేస్తున్నావు. నాకే తెలీదు. నువ్వేగా రాత్రి టార్చర్ పెట్టి మరి కింద నుండి పైకి లాగావు. ఆ! నేనా? ఆ, నువ్వే. ఏయ్, వెటకరంగా ఉందా? నేనెందుకు అలా చేస్తాను? నాకు కూడా అదే ఆశ్చర్యం అనిపించింది. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకంత అవసరం లేదు. ఆ! మరి నీ మొహం మీద అవన్నీ ఏంటి? ఏవి? రా, ముందు అద్దంలో చూసుకో. రా. ఏయ్. ఆ. ఏయ్, ఏంటి సిగ్గుపడుతున్నావు? ఏంటవి? ఆ, ఇవా? ఆ, అవే అవి ఎలా వచ్చాయి? ఆ, పెడితే వచ్చాయి. ఏంటి? పెడితేనా? ఎవరు పెడితే వచ్చాయి? నైన్ వచ్చి పెట్టింది. జోకులొద్దు. మరి లేకపోతే ఏంటి? మ్వా! నువ్వే పెట్టావు. నేనా? అవును, చేసిందంతా చేసి ప్రతిదానికి నేనా నేనా అంటూ షాక్ అవుతావేంటి? ఏయ్, చి, చి, చి. నేనెందుకు పెడతాను? నువ్వంటే నాకు అసహ్యం, ఇరిటేషన్, అలర్జీ. అలాంటిది నీ మీద నాకేదో మోసున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? అయ్యో అలివేలు, దీన్ని మోజంటారు లేక ఇంకేమైనా అంటారు. నువ్వు కురిపించిన ఈ ముద్దుల వర్షానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో. ఏయ్, నేనేదో నిద్రలో అలా చేసుంటానేమో. వద్దని చెప్పాలి కదా. ఆ రాత్రి అసలు మాట వినే పరిస్థితిలో ఉన్నావు నువ్వు? బుద్ధులేనా? ఇంకా ఏమైనా జరిగిందా? ఇంకేమన్నా అంటే? ఆ, ఆ, అంటే నా జుట్టు, నా బొట్టు అన్ని డిస్టర్బ్ అయ్యాయి కదా. ఏమైనా జరిగిందా అని అడుగుతున్నాను. ఓ అదా. ఏంటో చెప్పు. అది అది
జరగకుండా ఎలా ఉంటుందమ్మా? ఆ, రాత్రి ఆ, అన్నీ జరిగిపోయాయి. నువ్వు నా పైన దండయాత్ర చేస్తుంటే ఒక బలహీన క్షణంలో ఆ, నేను కూడా కాదనలేకపోయాను. అలివేలు. ఏయ్. ఏయ్. ఆగు. వెంకీ ఓ క్యారెక్టర్ ఉన్నవాడు. ఆ క్యారెక్టర్ని ఎప్పుడు మిస్యూజ్ చేసుకోను, అర్థమైందా? ఎలాంటి పరిస్థితులను గుణాన్ని కోల్పోను, బుద్ధిని పక్కదోవ పట్టించను, ఎదుటి వాళ్ళ నిస్సహాయతను అవకాశంగా తీసుకోను. ఆలుమగల కలయిక అనేది ఇష్టంతో జరగాలి. ఆ ఇష్టం నీకు లేనప్పుడు పొరపాటును కూడా నా వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదు, అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకో. వెంకీని 100% కాదు 200% నమ్మొచ్చు. ఐఎమ్ వెరీ సేఫ్. అయినా రాత్రి జరిగిన దానంతటికి నేనే కారణం అంటున్నాడేంటి? నాకేమైనా దయ్యం పట్టిందా ఏంటి? హ? దయ్యం సంగతి తర్వాత. బా, ముందు తల పట్టేసినట్టు అవుతుంది. అమ్మా, కాఫీ. హ, అమ్మా. సుభద్ర, సుభద్ర, ఏంటండి? ఈ డెకరేషన్ అంతా ఏంటి? కొంపదీసి ఈరోజు మన షష్ఠి పూర్తా ఏంటి? పిచ్చి జోకు లేకండి, నా కోపం వస్తుంది. సర్లే గాని ఈరోజు పండగ లేదు, పబ్బం లేదు. ఈ డెకరేషన్ అంతా ఏంటే? ఈ రోజు మన కోడలిది నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది కదా, మర్చిపోయారా? ఎందుకన్నావు? నీ పనులు అలాగే ఉన్నాయి మరి. నేనే చేశాను. పక్కింట్లో పెళ్లికి మన ఇంట్లో ఆర్కెస్ట్రా అన్నట్లుంది. మీరేం చెప్పాలనుకున్నారో తిన్నగా చెప్పండి. ఫంక్షన్ ఆ ఇంట్లో అయితే మన ఇంట్లో పోల్ డెకరేషన్ ఎందుకే? మన ఇంట్లో కుడికాలు పెట్టిన కోడల్ది కదండి. కుడికాలు కాదు, ఎడంకాలు. అదేదో పొరపాటున పెట్టిందిలేండి. మన కోడలికి సంబంధించిన నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంటే మన ఇంట్లో ఈ మాత్రం చేసుకోమా? ఏం మాట్లాడుతున్నారండి మీరసలు? సంవత్సరాలు ఇలాగే సమర్థించుకుంటూ బతికేస్తున్నావు. మీ గోల కాస్త పక్కన పెట్టి నేనేం తీసుకొచ్చానో అవి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ నల్లపూసల మధ్యలో పగడాలు పెడితే మంచిదని పంతులు గారు చెప్పారు. అందుకే రాత్రి ఫోన్ చేసి రాజమండ్రి నుంచి తెప్పించాను. పొద్దున్నే పూజ కూడా చేశాను. ఈ నల్లపూసలు పగడాలు చూసి నిన్నెవరైనా పొగడాలా చెప్పు? నేనేది ఆశించి చేయనని మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? పోనీ ఆ ఇంటికెళ్ళి ముత్తైదువుల మధ్యలో కూర్చుని వీటిని గొచ్చగలవా చెప్పు?